హలో హాయ్ ఈరోజు ప్రిపేర్ చేసే రెసిపీ ఏంటంటే ఎగ్ మంచూరియా. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఎగ్స్ అనేవి ముందుగా మనం అయితే ఉడికించుకొని పెట్టుకోవాలి. ఇలాగ చూసారు కదా వీడియోలో, ఇలా అయితే నేను ఉడికించుకున్నాను. మనం కావాలి అంటే కొంతమంది అయితే చిన్న చిన్న పీసెస్లా కట్ చేస్తారు చందమామను తీసేసి. అలా కాకుండా ఇలా అయినా పొడిగా కట్ చేసుకోవచ్చు చందమామ ఉంచుకొని. ఇలాగైతే నేను ఈ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను. ఎవరికి అవైలబుల్గా ఉంటే ఆ విధంగా అయితే మనం కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ చక్కగా పొడిగా కట్ చేసుకున్నాను. చూడడానికి కూడా చాలా బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నట్లు. చూస్తున్నారు కదా వీడియోలో. చందమామ ఉన్నా ఏం కాదు, మనం ఏం చేయడప్పుడు బయటకు వచ్చేస్తుంది, పాడైపోద్ది అని అనుకోవడానికి. చూడండి ఈ వీడియోలో మీకైతే అర్థమవుద్ది కదా ఒకసారి. ఇలాగా అన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకోవడానికి మనం ఇప్పుడైతే పిండిని కలుపుకుందాము. దాంట్లో ఏమేమి వేయాలో మీకైతే ఇప్పుడే చూపిస్తాను చూడండి వీడియోలో. నేనైతే ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను కదా, ఆ బౌల్లో అయితే కార్న్ఫ్లవర్ ఫస్ట్ అయితే మనం ఎగ్ అనేది వేసుకోవాలి. ఆ ఎగ్ వేయడం వల్ల ఏంటంటే ఆ చందమామ కూడా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చందమామ అనేది కూడా సపరేట్ అవ్వదు, ఇంకా టేస్టీ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఒక కప్పులో పావు కప్పు అయితే కార్న్ఫ్లవర్ యాడ్ చేశాను. కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా కావాలంటే కొంచెం సోడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మరీ ఎక్కువ కాదు, లైట్గా. కొంచెం బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను దాంట్లో. వీడియోలో అయితే చూడండి మీకు అర్థమవుతుంది. ఇంకా ఇదంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలి, బాగా మిక్స్ అయ్యేంత వరకు. ఎలాంటివి ఉండలు అలాంటివి ఏమీ రాకోకుండా మొత్తం కొంచెం వాటర్ పడితే, ఒకవేళ వాటర్ వేసుకుంటా అయితే మనం అడ్జస్ట్ చేసుకుంటా ఈ పిండిని అయితే మనం అయితే కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ వాటర్ వేసినా కానీ జోరైపోద్ది. అప్పుడు మనము ఆ ఎగ్ కట్ చేసుకున్న ఎగ్ని మనం అలాగ పిండిలో ముంచినా కానీ ఆ పిండికి అదే మనం కట్ చేసుకున్న ఎగ్ అయితే ఏమీ పట్టదు కాబట్టి ఇంకా మనం అందుకనే జోరుగా అయితే అసలు కలపకూడదు. కొంచెం మరీ జోరు కాదు, మరీ అనే గట్టిగా అయితే కలుపుకోకూడదు. మాదిరిగా చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇంకా కలపడం కూడా అయిపోయింది. ఇంకా రెడీగా వేడివేడిగా నూనె అయితే మరుగుతుంది. ఇవన్నీ కూడా నూనెలో వేసేసి ఫ్రై అయితే చేసుకుందాము. కానీ ఇవి మనం తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. చందమామ ఇవి ఎలా పడితే అలా తీసుకున్నా కానీ చందమామ బయటకు వచ్చేది చిరాకుగా ఉంటుంది కదా, జాగ్రత్తగా తీసుకొని దీంట్లో అయితే వేసుకోవాలి ఆయిల్లో. చూస్తున్నారు కదా వీడియోలో, చూడండి ఒకసారి. చూడండి నేను ఎలా వేస్తున్నాను. చాలా టేస్టీగా అయితే ఉంటాయి, బాగుంటాయి. ఇంకా ఇలాగైతే అన్నీ వేసుకున్నాను. అలాగా ఆ బాండీలో సరిపడా అంతా అన్నీ కొన్ని వేసుకున్నాను. కానీ ఇవి వేసుకున్న వెంటనే అయితే తిప్పకూడదు. కొంచెం 5 మినిట్స్ అయిన తర్వాత నూనె వేడికి కొంచెం గట్టి పడతాయి కదా, అప్పుడైతే తిప్పాలి. వెంటనే ఇలా వేయంగానే అలా తిప్పితే చందమామ అది కూడా సపరేట్ అయిపోద్ది. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనమైతే ఇవి వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఎలాగా వేగుతున్నాయో, చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనం అలా రెసిపీ తయారు చేసుకోకపోయినా ఇలాగ కార్న్ఫ్లవర్ వేసి ఎగ్స్ ఇలాగ ఫ్రై చేసుకొని తిన్నా చాలా బాగుంటాయి. మీరైతే ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, షేప్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఆ చందమామ కూడా సపరేట్ అవ్వలేదు. చూస్తున్నారు కదా, మనం ఎగ్ వేసి కలపడం వల్ల అయితే చక్కగా అలాగా ఉంటుంది. అదే ఎగ్ కాకోకుండా వేరేలా కలిపాము అంటే కంపల్సరీ ఆ చందమామ వైట్ది అనేది సపరేట్ అయిపోద్ది. ఇలాగ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అయితే ఇంకా నేను తీసేసాను. ఇలాగ కనవాన్ని కూడా వేయించుకోవాలి. ఎక్కువ స్పీడ్ పెట్టినా మాడిపోతాయి కాబట్టి మరీ హై స్పీడ్ కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే మనం అయితే ఈ ఫ్రై అనేది చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇవిగో చూడండి చాలా బాగున్నాయి చూడడానికి కూడా. ఇవి తింటే కూడా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఇలాగా రెసిపీ కాకోకుండా ఇలాగ మనం చేసుకున్న ఈ పకోడీ టైప్లో చాలా బాగున్నాయి టేస్టీగా. ఇప్పుడైతే మంచూరియాకి కావాల్సింది అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయకూడదు. అల్లం వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలి, చాలా చిన్న పీసెస్ లాగా. వాటిలో మనం ఇదిగో మిర్చి యాడ్ చేశాను, నేను రెడ్ మిర్చిని యాడ్ చేశాను.
ఆనియన్స్ కూడా ఇవి కూడా చాలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, మేము వీడియోలో చేసింది ఏంటంటే మిస్టేక్, వీటిని అయితే బాగా ఎర్రగా అయితే ఏం చేశాను, కొంచెం బ్లాక్ కలర్లో వచ్చాయి. అందుకని ఇవన్నీ కొంచెం మాడిపోయినట్లు అనిపించాయి. చూడండి, మీకు ముందు కనబడుద్ది వీడియోలో. అందుకని ఇది ఒక చిన్న మిస్టేక్ అయితే అయ్యింది, కానీ తింటాక మాత్రం చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. చూడండి, నేనైతే బాగా చూడండి ఎలాగా మార్చేసానో, కొంచెం బ్లాక్గా అయిపోయాయి కదా. దీంట్లో ఇప్పుడు చిక్కగా కావడానికి మనమైతే కార్న్ఫ్లోర్ వాటర్లో అయితే యాడ్ చేసుకొని ఇలాగ మనమైతే వేసుకోవాలి. పిండిలో వేసినా కానీ ముద్దలా చుట్టుకుంటుంది కాబట్టి వాటర్లో అయితే కలుపుకొని మనం ఇలాగ వేసుకోవాలి. దీంట్లో అసలు కారం అయితే అసలు యాడ్ చేసుకోకూడదు. మనము కావాలంటే దీంట్లో టమాటా సాసు, చిల్లీ సాసు, ఇంకా ఏదైనా ఫ్లేవర్స్ కావాలంటే ఆ ఫ్లేవర్స్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలాగైతే అంతా తిప్పుకోవాలి. చిక్కపడేంత వరకు చక్కగా గ్రేవీ టైప్లో వచ్చేటట్లయితే మనం వీటిలంతా దగ్గరికి వచ్చేంత వరకు ఇలాగ తిప్పుకోవాలి. దీంట్లో అయితే అన్ని ఫ్లేవర్స్ అయితే వేసుకున్నాను, ఈ వీడియోలో అయితే స్కిప్ చేసేసాను. టమాటా సాసు, చిల్లీ సాసు ఇవి అయితే వేసుకోవాలి. సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. చూడండి ఎలా చిక్కబడిందో. ఇలా నేను కొంచెం ఆనియన్స్ అనేవి కొంచెం బాగా ఎర్రగా మాడిపోయేటట్లు ఉన్నాయి, అందుకని కొంచెం అట్లా అయితే ఉంది. కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది, తీగా చాలా బాగుంది. దీంట్లో మనం కావాలంటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఇవి ఉన్నాయి కదా ఎగ్స్ అనేవి, వాటిని కూడా వేసుకోవాలి. ఇవి కూడా మరీ చిక్కుగా ఉన్నా కానీ అవి అనేవి మెత్తగా అయిపోతాయి. క్రిస్పీగా మనం తినేటప్పుడు అయితే క్రిస్పీగా అయితే ఉండవు. కాబట్టి ఈ గ్రేవీ అనేది కొంచెం చిక్కబడ్డ తర్వాత ఇవి వేసుకోవాలి. ఇవి కూడా వేసుకున్న తర్వాత గంట సేపు అయితే ఉంచకూడదు. ఓ పావు గంట, ఓ 10 minutes మహా అయితే ఉంచి ఇంకా తీసేయాలి. చూస్తున్నారు కదా వీడియోలో, చక్కగా గ్రేవీగా అయితే చాలా బాగుంది. చూడడానికి కూడా చాలా బాగుంది. కానీ దీంట్లో ఎలాంటి ఫుడ్ కలర్స్ అయితే యాడ్ చేయలేదు. మీరు కూడా వీడియోలో చూస్తున్నారు కదా, రెడ్ కలర్లో లేదు అసలు. అయితే మంచూరియా రెడ్ కలర్లో కనబడుతుంది, ఇది ఎల్లో కలర్లో కనబడుతుంది. చూస్తున్నారు కదా వీడియోలో. అంతా చిక్కపడేంత వరకు దగ్గరికి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను నేనైతే. చిక్కపడి దగ్గరికి బాగా గుజ్జుగా వచ్చేంత వరకు ఆ ముక్కకి అంటుకునే అంతవరకు చక్కగా ఫ్రై చేసుకున్నాను. చాలా బాగుంది రెసిపీ అయితే, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనకి రెస్టారెంట్లో లాగా చూడడానికి పర్ఫెక్ట్గా రాకపోయినా కానీ తింటాక మాత్రం టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, చూడడానికి కూడా చాలా బాగుంది. కానీ రెడ్ కలర్లో లేదు, అంతే మైనస్. నేను చేసిన ప్రాసెస్లో అయితే కొంచెం ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి, మాడిపోయాయి కూడా. చాలా బాగుంది అయితే, తింటాక కూడా చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ అండ్ షేర్. ప్లీజ్ డోంట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.